గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమిటి రాజబాబు, అర్ధరాత్రి ఆడదాన్ని ఎత్తుడికి పోతున్న చలిగాలిలో చెప్పలేకపోతున్న అది ఏమిటో అంటూ ఆశాదేవి పాడిన పాట వెనుక ఏదో విరోధి పార్టీ ఉన్నట్టు అనిపిస్తుంది. రాజబాబు, నాకు వచ్చిన అనుమానాన్ని వెంటనే వదులుకొట్టుకుంటే తప్ప నాకు నిద్రపడదు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కసారి పైకి వెళ్ళి ఆ విషయం తెలుసుకొస్తాను. ఒకవేళ నేను రాలేకపోయినా మా లడ్డూ తాతను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. మా రాముకి ఏమైనా ప్రమాదం జరిగిందో నిన్ను ప్రాణాలతో బతకడిపోతాం. జాగ్రత్త. అజబాబు, ఇదిగో ఈ నీటి సొరచేప చూడండి. నీటి సొరచేప. ఎవరైతను ఎవడు వీడు అన్న సంగతి వీడిని కన్న వాళ్ళకి తెలుసు, లేదా వీడిని డబ్బుతో కొన్న వాళ్ళకి తెలుసు. అజబాబు, వీడు మిమ్మల్ని చంపాలని నీటి అడుగున ఒక చిన్న కత్తితో పొంచున్నాడు. నేను నీటిలో పడగానే చుట్టుకున్న మీద పడ్డాడు. కాసేపు ఇద్దరు నీటిలోనే, వాడు కిందనే పైన కింద పైన ఇద్దరు గుట్టు చప్పుగా నీటిలో కుమ్మిలాడుకున్నాం. ఎలాగైతేనే చిట్టు చివరకు వాడిని గట్టిగా పట్టుకుని సొరచేప నోరు సాగదీసి నిన్నెవరు పంపించారా నీటి దొంగ అని అడిగారు. నోరెప్పలేదు, నిజం చెప్పలేదు. వీడిని ఇలా కాదని భుజం మీద వేసుకుని తీసుకొస్తుంటే నా సామిరంగా ఎక్కడి నుంచి తీశాడో ఒక చిన్న మాత్ర చేసి బల్లి పురుగు మింగినట్టు పట్టుకుని మింగేశాడు. లట్టుకుని తెచ్చాడు. దొంగ నా కొడుకు వద్దని చచ్చిపోయాడు. అదే విషయం రాజబాబు. అయితే ఇదంతా ఎవరి పన్నాగం అయి ఉంటుంది? ఈ పార్టీ ఇక్కడ పెట్టి మిమ్మల్ని ఆహ్వానించిన ఆశాదేవి గారే చెప్పాలి. అర్థమైంది ఆశ. పాల లాంటి నీ రూపం వెనక పామ లాంటి మనసు ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను పిచ్చివాణ్ణి, అందుకే నేను ప్రేమించాను, ఆరాధించాను. కానీ నువ్వు నటించావు, నమ్మించావు. నీ అందమనే మైకం తల్లి నన్ను అంతం చేయాలని చూశావు. నీలాంటి ఆడదాన్ని ప్రేమించడం పొరపాటు, క్షమించడం నేరం, బ్రతికుండనివ్వటం తప్పు అవుతుంది. అందుకే చెప్తున్నాను, నన్ను చంపాలని కోరుకున్న నువ్వు ఇప్పుడు నీ సావుని కోరుకో. నువ్వు చేసిన తప్పుకి నీకు నువ్వే శిక్ష విధించుకో. నీ చేత్తో నువ్వే ప్రాణం తీసుకో. లేదా తప్పని తెలిసినా సరే నిన్ను చంపడం నాకు తప్పనిసరి అవుతుంది.
ఇప్పుడు నీ గొంతులోంచి రావాల్సింది ఆ పిలుపు కాదు, సావు కేక ఒక్కటే. రాజాబాబు, నేను నా ప్రాణాన్ని ప్రేమించే మనిషిని కాను. అందుకే చావంటే భయం లేదు, బ్రతుకంటే మోజు లేదు, పోతాననే బాధ లేదు, ఉండాలనే ఆశ లేదు. నాకున్న బాధల్లా ఒక్కటే, నా వేసవి బ్రతుకులో వసంతంలా వచ్చింది మీరే. మిమ్మల్ని పొందిన మరుక్షణంలోనే పోగొట్టుకున్నాను. అది నిజంగా నా దురదృష్టం. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు. కానీ నాదొక్క కోరిక, మీ ప్రాణాన్ని కాపాడడానికి నన్ను మరి కొన్ని రోజులు ప్రాణాలతో ఉండనివ్వండి. ప్లీజ్. ఇలాంటి వాళ్ళు బ్రతికుంటే చాలా మంది జీవితాలకి ముప్పు కలుగుతుంది. అందుకే నిన్ను నా చేతులతో నేనే చంపుతాను. వద్దు రాజాబాబు, మంచికి మరో పేరైన మీరు నన్ను చంపి హంతకులవ్వడానికి వీల్లేదు. నా చావుకి నేనే స్వాగతం చెప్తాను. మీ రివాల్వర్ లో విశ్రాంతి తీసుకున్న బుల్లెట్స్ నా గుప్పిట్లు రప్పించేశా. నేను ఈ విధంగా చేయలేదనుకో ఈ పాటికి ఆశాదేవి ఖచ్చితంగా పైలోకానికి మకాం మార్చుండేది. అప్పుడు మిమ్మల్ని చంపాలనుకున్న మనుషుల వివరాలు కూడా మనకు తెలుసుండేవి కాదు. చూడమ్మా ఆశాదేవి, మా లడ్డూ తాత ఒక మాట చెప్తుండేవాడు. పాపిష్టి వాళ్ళ మనసుల్లో దెయ్యం కాపురం ఉంటుందట. కనుక తప్పు చేసేది మనిషి అయినా చేయించేది దెయ్యమట. అందుకు మనిషిని బంధించి దెయ్యాన్ని చంపేయాలట. ఆశాదేవి ఆశాదేవి, నీ మనసుల్లో ఉన్న ఆ దెయ్యంగాళ్ళ అడ్రస్లు పేర్లు చెప్పావనుకో, త్వరగా మేము వాళ్ళకు పెద్ద కర్మ ఏర్పాటు చేయించేస్తాం. చెప్పేసి రాము, నాకేం తెలీదు. నన్ను ఈ పనికి నియమించిన అసలు మనిషి ఎవరో నేనెప్పుడూ చూడలేదు. గొంతు మాత్రం విన్నాను, అది ఆడగొంతు. విన్నావా రాము, విన్నావా? నన్ను చంపమని ఆజ్ఞాపించింది ఒక ఆడ మనిషి. అయితే ఖచ్చితంగా ఆ సావిత్రమే అయ్యి ఉంటుంది. అప్పండి రాజాబాబు, అప్పండి. అమ్మగారిని మీరు నేరస్తురాలన్నప్పుడల్లా నా మనసు గిరగిల్లాడిపోతుంది. ఆడగొంతు అయినంత మాత్రాన అది అమ్మగారిదై ఉండాలా? లోకంలో 1,00,000 మంది ఆడవాళ్ళలో ఎవరిదైనా ఉండొచ్చుగా. రాజాబాబు, దేవత లాంటి ఆ మనిషి మీద ఏ సాక్ష్యం ఆధారం లేకుండా దూషించడం అన్యాయం బాబు, అన్యాయం. నీకు సాక్ష్యాలు ఆధారాలు కావాలి అంతేగా? ఈ ఉత్తరం చదువు. నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు నా మీద హత్యా ప్రయత్నం చేసిన ఒకటి జేబులో ఈ ఉత్తరం దొరికింది. ఇన్నాళ్ళు ఈ ఉత్తరాన్ని, ఇందులో ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా నాను నేనే దాచుకొని ఎంతో మొదలు పడి కుమిలిపోయాను. ఈ ఉత్తరం చదివితే నీకే అర్థమవుతుంది. చదువు. లేదమ్మా, ఆ భుజంగం ఖచ్చితంగా చనిపోయాడు. మీరు పొరపాటు పడి ఉంటారు. లేదు విశ్వనాథం గారు, నేనేమాత్రం పొరపాటు పడలేదు. నేను వాడిని కళ్ళారా చూశాను. వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడు చావు ఎలా తప్పించుకున్నాడో మీరు తెలుసుకోవాలి. రాజా, ఇంకా అవును, నేనే. రాకూడని సమయంలో వచ్చి వినకూడని మాటలు వింటున్నానా? నా చావుకి చాలా తెలివిగా పథకం వేశావు. కానీ కథ అడ్డం తిరిగి నేను బ్రతికి బయటపడేసరికి నీ పథకంలోని పార్ట్నర్స్కి ఫోన్ చేసి బాధపడుతున్నావు కదూ. ఎవడు వాడు? నువ్విచ్చే డబ్బు కాసపడి నన్ను చంపాలనుకున్న ఆ నీచుడెవడు? ఇప్పుడు నీతో నా హత్యా ప్రయత్నం గురించి ఫోన్లో మాట్లాడిన ఆ పాపిస్తూ వాడెవడు? రాజా, ఏమిటి బాబు ఆ మాటలో? నిన్ను చంపాలని పథకం వేశానా? నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డవి నేను నీ ప్రాణాలు తీయాలని అనుకుంటానా? నేను నీ అమ్మని బాబు. ఏ అమ్మైనా కొడుకు 100 ఏళ్ళు జీవించాలని దీవిస్తుందే తప్ప చావాలని కోరుకోదు బాబు. అమ్మ ఎవరికి నువ్వు అమ్మవి? నాకు నిజమేమిటో తెలుసు, నువ్వేమిటో తెలుసు. నేను కళ్ళు తెరిసిన మరుక్షణమే నా కన్న తల్లి కన్ను మూసింది. పసివాడినైనా నా మీద ప్రేమ నటించి మా నాన్నగారిని నీ మాయలో పడేసి ఎంత మాట అన్నావురా! నా పేగు తెంచుకుని నువ్వు పుట్టకపోయినా
నా కన్న బిడ్డకు కూడా ఇవ్వకుండా నీకు నా పాలిచ్చి పెంచానురా. నా రక్తం పంచి నిన్ను కలకపోయినా నా ప్రేమతో నిన్ను పెంచానురా. అందుకు బదులుగా ఏ ఆడది భరించలేని శిక్ష నా మీద వేసి రుణం తీర్చుకుంటున్నావా? ఇన్నేళ్ల నా నమ్మకానికి, ఎన్నో ఏళ్ల నా విశ్వాసానికి ఇలాంటి బహుమతిస్తున్నావా? నీ చరిత్ర అంతా నాకు తెలుసు సావిత్ర, నాకు తెలుసు సావిత్రమ్మ. నీ భర్త భీమన్న తన తండ్రి ధర్మన్నని సొంత ఊరు చింతపల్లిని వదులుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. మీరిద్దరూ మా నాన్నగారి వద్దకు వచ్చి చేరారు. నమ్మకంగా నటిస్తూ అవకాశం చూసుకొని అతను చూసుకొని ఆస్తినంతా సొంతం చేసుకోవాలనుకున్నాడు. బాబు, నిన్ను పెంచిన నేరానికి నన్నెన్నైనాను. అంతేగాని ఏ లోకంలోనూ ఉన్న నా భర్తను మాత్రం ఏమనద్దు. కృతజ్ఞతకు విశ్వాసానికి మరో పేరు ఆ మనిషి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో ఆయన నా దగ్గర ఏమని మాట తీసుకున్నారో తెలుసా? కన్నవాడిని వదులుకున్నా సరే అయ్యగారి బిడ్డ రాజాని కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి అన్నారు. ఈ సర్వస్వం పోయినా సరే రాజాబాబు ఆస్తిని భద్రంగా కాపాడాలి అన్నారు. ఆయనకిచ్చిన మాట కోసం, మాటలు కూడా సరిగ్గా రాని పసివాడివైన నీ కోసం నా మామగారితో మాట పడ్డాను. ఆయన నా నుంచి నా బిడ్డను విడదీసి నన్ను ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అంతేకాదు, నా కొడుకు బాగుండాలంటే వాడికి నేను తల్లినని ఏనాటికి తెలియకూడదన్నారు. కట్టుకున్నవాడు లేకుండా, కన్నవాడు ఉండి లేకుండా అనాథనైన నేను ఆ రోజే చావచ్చు. కానీ నీకోసం, నిన్ను బ్రతికించడం కోసం మనసును చంపుకుని బ్రతుకున్నాను బాబు. నా ఆశ, ఆశయము, లక్ష్యం అన్నీ నువ్వే అనుకున్నాను. చాలు బాబు, చాలు. ఈ బ్రతుకు నువ్వు ఇచ్చిన బిరుదులే గొప్ప బహుమతి. చూడు, పుట్టుకతోనే పేదదాన్ని నేను. నాకు ఈ ఆస్తులు, ఐశ్వర్యాలు, మేడలు, మిద్దెలు ఏవి అక్కర్లేదు. ఇవన్నీ నీవే. వీటిని నువ్వేమైనా చేసుకోవచ్చు. నీ ఇష్టం బాబు, నీ ఇష్టం. నా ప్రాణానికే ముప్పు తెచ్చే ఈ ఆస్తులు, ఈ మెడలు ఇవన్నీ నాకు అనవసరం. వీటన్నిటినీ తెగనమ్మి పారేస్తాను. ఆ డబ్బు పేదలకి పంచేస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి, అప్పుడే నాకు మనశ్శాంతి. చెప్పలేడు, మా అమ్మ బ్రతికే ఉంది కదా, చావలేదు కదా? అవును బాబు, మీ అమ్మ బ్రతికిలేదని, చచ్చిపోయిందని ఇన్నేళ్లుగా చెప్పినంత అబద్ధం. ఇప్పుడు మీ అమ్మను గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. అయితే మీ అమ్మ నా కన్న కొడుకును నాకు కాకుండా చేసింది, నీకు తండ్రిని లేకుండా చేసింది. ఎదులడ్డు, మా అమ్మ ఖచ్చితంగా అలా చేసి ఉండదు. ఇతరులకు వెలుగునివ్వటం కోసం తనకు తానుగా కరిగిపోయే హారతి కర్పూరం లాంటి మా అమ్మ అలాంటి పని ఎప్పుడూ చేసుడదు. అయినా నువ్వు చెప్పింది నేను విన్నట్టు, ఎవరో చెప్పింది నువ్వు విన్నావే తప్ప నువ్వు కళ్ళారా చూడలేదుగా. చెప్పులడ్డు తాత, మా అమ్మ నాకెందుకు దూరం చేశావు? అమ్మ ప్రేమని, అమ్మ మమతని నాకు లేకుండా ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? మీ అమ్మలాగే నేను నిన్ను ప్రేమించానుగా బాబు. ప్రేమించావు, ఎంతో ప్రేమించావు. కానీ ఒక్క విషయం, ఈ రోజు ఒక మనిషి మా అమ్మ పతితన్నాడు, పాతకన్నాడు, పాపాత్మురాలన్నాడు. గుండె పగిలేలా ఆ దేవత కుమిలి కుమిలి ఏడుస్తుంటే కనీసం అమ్మ అంటూ ఆ తల్లిని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడవలేకపోయాను. ఆ మాటలన్న మనిషిని కొట్టి ఆమె పాదాలపై పడవేయలేకపోయాను. కారణం, మనం ఎవరి ఉప్పు తింటామో వారి పట్ల విశ్వాసంగా ఉండాలని నువ్వు నేర్పిన పాఠం లడ్డు, నువ్వు నేర్పిన పాఠం. అందుకే చేతులు లేని వాడిలా, చేతగాని వాడిలా బండరాయిలా చూస్తూ ఉండిపోయాను లడ్డు, బండరాయిలా చూస్తూ ఉండిపోయాను లడ్డు. నా స్థానంలో నువ్వు ఉండి అక్కడ జరిగింది నువ్వు కళ్ళారా చూస్తుంటే నువ్వు కూడా ఆ దేవత పాదాలపై పడి దండం పెట్టుండేవాడివి లడ్డు, దండం పెట్టుండేవాడు. భగవంతుడా, ఈ దీపం కొడిగట్టి కొండెక్కిపోతున్న సమయంలో కూడా నా మనసుకు ప్రశాంతత కరువు చేసి ఇంకా ఎందుకు పరీక్షిస్తుంది? అమ్మా సావిత్రి, మళ్ళీ నా చేత ఏ ప్రమాణం చేయించుకోవడానికి వచ్చారు మామయ్య గారు? ఇప్పుడు వచ్చింది నీ చేత ప్రమాణం చేయించుకోవటానికి కాదమ్మా. ఆనాడు తొందరపడి పెద్ద తప్పు చేసిన ఈ ముసలాడు
గడిచిపోయిన కాలాన్ని తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేడమ్మా. చేయగలిగిందల్లా చేతులు జోడించి క్షమాపణ చెప్పుకోవడం, గుండెల్లో ఉన్న బరువు తెంచుకోవడం. నన్ను క్షమిస్తావమ్మా? క్షమించడానికి మీరేం తప్పు చేశారు మామయ్య గారు? నా తలరా తలా ఉండబట్టి ఆ రోజు మీకు ప్రమాణం చేసి నా బిడ్డను నేను శాశ్వతంగా దూరం చేసుకున్నాను. నా పూర్వజన్మల పాపమే నాకు ఈ శాపం పెట్టింది తప్ప ఇందులో మీరు చేసిన తప్పే ఉంది మామయ్య గారు. ఏ కొడుకు నీకు దూరం చేసి ఎన్నాళ్ళు నీకు మనస్తాపం కలిగించాను. ఇప్పుడు ఆ కొడుకు నీకు అప్పగించి నా పాపానికి నిష్కృతి చేసుకుంటానమ్మా. అడుగోనమ్మా నీ కొడుకు. అమ్మా, అమ్మా, కళ్ళెదుట నువ్వు ఉన్నా అమ్మగారు అని పిలిచారే తప్ప అమ్మా అని పిలవలేకపోయారు. అమ్మా, ఈ లోకంలో తల్లి ప్రేమను పొందలేని వాళ్ళు దురదృష్టవంతులమ్మా. కానీ కానీ నేను చాలా అదృష్టవంతుడు. చెట్టు చివరకు అమ్మను చూడగలిగాను. అది నీ దురదృష్టం కాదు బాబు, అంతా నా దౌర్భాగ్యం. నీ దౌర్భాగ్యం కాదమ్మా, నీ త్యాగానికి నిదర్శనం, నీ స్వామిభక్తికి తార్కాను. ఏ లక్ష్యం కోసం అయితే ఇన్నాళ్ళు నన్ను దూరం చేసుకుని నువ్వు బాధపడ్డావు, ఆ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తానమ్మా. నువ్వు గర్వపడే విధంగా సాధిస్తానమ్మా. రాముడు! ఏమి రావణ? షడప్! నా పేరు రాముడు కాదు, శేషు. శేషువో ఇస్పెట్టు ఆసువో ఏ పేరైతే నాకే. తేలుని పావుని ఏ పేరుతో పిలిచినా వాటికుండే ఇసం పవర్ తగ్గిపోదు కదా. ఏమంటావు రా? నన్నే నన్ను రా అని పిలవడానికి నీకు ఎన్ని గుండెలరా? ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? కొట్టానంటే కొత్తిమీర చట్నీ అయిపోద్ది నీ మొహం అని చెప్పడమే నా ఆన్సర్ రా. గాది కింద పంది కుక్కులాగా తిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టేని ఇలాంటి మాయల పకీరుగాలని పుర్రే అని పిలవడంలో తప్పే ఉంది రా. దిస్ ఇస్ టూ మచ్. ఆఫ్టర్ ఒక నౌకరుగా వచ్చి నేను నీకు నౌకరునైతే నువ్వు మన అమ్మగారికి నౌకరు కదా. ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి దల్లచుకు నౌకర్లు కదా. సరే, నీ కోతలను బట్టి నువ్వు గుంట నక్కమనిపించినా నీ రాతలను బట్టి నువ్వు ఆడగుంటావనుకుంటారు సుమా. ఇదిగో చూడు, ఇందులోని పేరు అమ్మగారిదైనా ఇది రాసింది మాత్రం నువ్వే కదరా. ఈ విషయం బయటపడిందనుకో నీకు సెంట్రల్ జైల్లో చెప్పకూడే గతి అని నోరు వెళ్ళబెట్టావేమిటిరా. నీ ఆధారం కాస్త గోదాట్లో కలిసిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయగలవు? ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? నువ్వు నిజంగా మీ బాబుకు పుట్టుండవు. ఇది నా ఆన్సర్. నువ్వు చండాల పేదవ్వని తెలిసి నేను చెడుగుడాడించడానికి వచ్చానంటే నేనెంత బందోబస్తు మీద వచ్చానో కాస్త ఆలోచించు. ఈ ఉత్తరాలన్నీ దానికి సంబంధించిన కాపీలే. ఏమిట్రా నీ గొడవ? ఆ రాజాగాడు హోటల్ అమ్ముతానంటే నువ్వెందుకు మరి చెడగొట్టుకుంటావు? అదేం డాడీ, ఎవరైనా కొనేసారనుకో ఆ హోటల్ మన చేతిని జారిపోయినట్టుగా. ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏంటి? నా ఆన్సర్ ఏమిటంటే ఈ హోటల్ కొనడానికి వెళ్లే వాళ్ళందరూ నేను ఏర్పాటు చేసిన మనుషులు. అయితే పెద్దలు, మీరందరూ ఈ హోటల్ కొనాలనే మహత్తరమైన ఉద్దేశంతో వచ్చారన్నమాట. చూడండి మై డియర్ పెద్దలు, మీ అందరికీ మా రాజాబాబు గురించి తెలియడం ముఖ్యంగా అవసరం. ఎందుకంటే వారికి వేపకాయంత వెర్రి ఉంది, పత్తికాయంత పిచ్చుంది, అడపా రెండు ముదిరితే నిమ్మకాయంత అవుతుంది. సరేనయ్యా, ఇంతకీ మేము ఏ విధంగా ప్రవర్తిస్తే ఆయనకి వెర్రి ముదరదో కాస్త సెలవివ్వండి. మా బాబు గారికి తిక్కరేయకుండా ఆనందంగా కుదురుగా ఉండాలంటే ఆయన ఏ పని ఎలా చేస్తే మీరు అలాగే చేయాలి. ఆయన వచ్చి నిలబడితే మీరు నిలబడాలి, ఆయన కుర్చీ లాగితే మీరు లాగాలి, ఆయన కూర్చుంటే మీరు కూర్చోవాలి. ఆయన అర్థమైందా? హలో హలో, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను.
విచిత్రంగా ఉందే. రావుడు, ఏమిటి వీళ్ళ పద్ధతి? బాబు, మీరు ఇదేం పట్టించుకోకుండా కార్యక్రమం ప్రారంభించండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. చేచి ఈగ రావుడు, నాకు ఈగలంటే అసహ్యం. తరివి. తప్పకుండా రాజాబాబు, మీ అందరి కోరిక మీద దీన్ని అంతం చేస్తే తప్ప నాకు నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఓసిమాయిదారియేగా వెంకటప్ప గారు గుండు పెంట కుప్ప అనుకుంటున్నావుటే అక్కడ వాలేం. ఆయన తల మీద బొచ్చు కూడా భయంతో ఉండలేక ఊడిపోతే అక్కడ చేస్తావా? నీకెంత ధైర్యమే వెంకటప్ప గారు. మీరు భయపడకండి, నేను భయపడతాను. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఉండండి, దొరికిపోయింది. ఓసిని తల్లి సిగతరగా అక్కడి చేరేవా? ఒసే, ఆ కోటిరాజు గారి మీసాలు కోనసీమ కొబ్బరి తోట అనుకున్నావా? అక్కడి చేరి పిక్నిక్ చేసుకున్నావు. పిక్నిక్ ఏయ్, ఆయన మీసాల్లో ఒక్కొక్క వెంట్రుక లక్షలు విలువైందే. కోటిరాజు గారు, మీరు అలాగే ఉండండి, అలాగే ఉండండి. దాని పేగులు తీసిన మెండ వేసుకుంటా. అలాగే అలాగే, కదలకండి, కదలకండి. సరిపోయిందే తల్లి సిగదరగా. నువ్వెక్కడికి పోతావా? ఎంత తెలుస్తాను గురుగారు. దాన్ని నరికి పోగులు పట్టడమే నా జీవిత ధ్యేయం. హిరణ్యకశిపుణ్ణిరా, హిరణ్యకశిపుణ్ణిరా, నిన్ను ఎరుసుక తింటనురా. నరసింహస్వామినిరా, నేను నరసింహస్వామినిరా, నిన్ను నంచుక తింటనురా. పిరికి దద్దెమల్లారా, ప్రాణానికి ప్రాణం ఇచ్చే బలేరాముడు ఇక్కడ ఉండగా మా రాజాబాబు హోటల్ చవగ్గా కొనేద్దామని ప్లాన్ వేశారా? రావుడు, కదలకు, అలాగే ఉండు. ఆ ఏక సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. చెప్పు, ఆ రాముడు గారు ఎక్కడ ఉన్నాడు చెప్పు. ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? చెప్పు. నీ క్వశ్చన్ మై ఆన్సర్, మై క్వశ్చన్ నీ ఆన్సర్. ఆడోళ్ళని అమాయకులను చేసి క్వశ్చన్ నువ్వు ఆన్సర్లు అడగడం కాదు, నన్ను నువ్వు చెప్తాను. చెప్పే వరకు నువ్వు ప్రాణాలతో ఉంటే కదా. మై డియర్ రావణం, ఈ జాతకం ఏంటో కానీ ఎప్పుడూ గురి తప్పుతూనే ఉంటుంది. యజమాని గురి పెడితే తప్పింది, నా గురి పెడితే తప్పోయింది. ఎందుకంటే బేసికలీ నువ్వు తప్పు టైంలో పుట్టావు గనక. ఎన్ని గుండ్ల దెబ్బలు తిన్నా ఎలా బ్రతికాడనుకుంటున్నావా? దీన్ని బుల్లెట్ ప్రూఫ్ అంటారు. ఎత్తుకుపై ఎత్తులు వేసి ఇలాంటి జిత్తుల మారి నక్క దగ్గర చేరాక నేను కూడా ఒకటో ఆరో ఎత్తులో జిత్తులు నేర్చుకున్నాను. చూడు బకాసురా, రావణాసురా, ఇంతకాలం దీన్ని నడిపిస్తున్న అసలు నాటక సూత్రధారి నువ్వు కాదని తెలుసుకో. ఎందుకంటే నీ తలకాయలో మెడలేదు, పలకమట్టుంది. అందుకని
కాబట్టి దీని వెనక ఉన్న అసలు జిత్తుల మారినక్క ఎవరో చెప్పావనుకో, నీకు మంచిది, నాకు మంచిది. చెప్పలేదనుకో పరేస్తాను. ఆయన ఆయన తొందరగా చెప్పు, లేకపోతే గుంటూ పిస్తలు అన్ని మెదల నుంచి బయటకు వచ్చేస్తాయి. మా నాన్న పిస్టల్ బొరలోంచి బయటకు వచ్చేస్తుందని చెప్పేసరికి నిజం చెప్పేసామన్నమాట. అదే మీ నాన్న, అదే సీనియర్ రావణాసురుడు. ఎక్కడున్నాడో తొందరగా చూపించు. రా చూపిస్తాను. పద పద. అగో పద పద. రాజాబాబు, 2 రోజులుగా అమ్మగారు కనిపించడం లేదు. ఏమై ఉంటారో ఏమిటో తెలియటం లేదు. దానికి నా దగ్గరికి రావడం ఎందుకు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. తప్పనిసరి అయితే ఆ పని చేస్తాను. కానీ నాకు బాధ్యత ఉంది. ఏమిటా బాధ్యత? ఈ వీలునామా మీకు అందజేయటం. వీల్నామా? అవును, 15 సంవత్సరాల క్రితం సావిత్రమ్మ గారు నాతో ఈ వీలునామా వ్రాయించారు. అప్పుడు ఆవిడ నాతో ఏమన్నారో తెలుసా? నాకెప్పుడైనా ఏమైనా జరిగినా, నేను కనిపించకుండా పోయినా ఈ వీలునామా నా కొడుకు రాజాబాబుకు అందజేయండి అన్నారు. సంవత్సరాల క్రితం అమ్మ ఆస్తి అంతా నా పేరు రాసిందా? అవును. అరే, అనవసరంగా అమ్మను అపార్థం చేసుకున్నాను. రాజాబాబు గారు, మీకు ముఖ్య విషయం చెప్పాలి. ఒకసారి ఇలా వస్తారా? అలాగే. లాయర్ గారు, ఈ కాగితాలు మీ దగ్గర ఉంచండి. అలాగే. నీకెంతమంది బాబులున్నారా? కాదు రాముడు, కాదు. వాడికైనా నీకైనా నాకైనా కన్నవాడు ఒక్కడే ఉంటాడు. నిజంగా నీ తెలివితేటలకు సన్మానం చేయదు, కానీ సావకాశం లేదు కనుక సలాం. మా వాడిని అడ్డం పెట్టుకుని నేనుండే చోటకే వచ్చావు, ఓకే. కానీ నా విషయంలో మీ బాబే ఏమి చేయలేకపోయాడు, నువ్వేం చేయగలవు? ఉత్సాహంగా మా వాడిని అడ్డం పెట్టుకుని వచ్చా నీకు ఓ తమాషా చూపిస్తా. ఇలారా, ఇలారా. అదిగో అటు చూడు. వాళ్ళెవరో నీకు సరిగ్గా కనిపించడం లేదనుకుంటాను. పరిశీలనగా చూపిస్తాను, చూసి సంబరపడు. ఈమె నిన్ను 9 మాసాలు మోసిన కన్న తల్లి. ఇతను నీ ప్రియాతి ప్రియమైన బందరు లడ్డు. ఇక వీడు నీ చిన్ననాటి స్నేహితుడు క్లిక్ క్లిక్. ఇక ఈమె నీ రాజాబాబు ముచ్చటపడి మనసు పడి ఆశపడ్డ ఆశ. ఈమె ఆశ తల్లి. చూశావుగా, ఇప్పుడు నా చేతుల్లో ఉన్న ఈ 5 తోలు బొమ్మల తాడు తెగాలో ఉండాలో అది నీ చేతుల్లో ఉంది. మర్యాదగా నీ దగ్గరున్న రివాల్వర్ నా కొడుకు చేతికిచ్చి నేను చెప్పినట్టు చెయ్యి, లేదా వీళ్ళంతా బూడిదైపోతారు. అంతేకాదు, ఈ కాగితాల మీద రాజాబాబు సంతకం కావాలి. ఆ తర్వాత అతని శవం కావాలి. ఈ 2 పనులు దిగ్విజయంగా చేసుకొచ్చావనుకో, నీ బంధుమిత్ర పరివారాన్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఏమంటావు? తప్పుతుందా? తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాంటి వాడైనా గాడిద కళ్ళు పట్టుకోవాలి. గాడిద చెప్పినట్టు చేయాలి. మీరు చెప్పినట్టు చేసేస్తాను. ఇవ్వండి. వెరీ గుడ్. ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు. అజబాబు, అజబాబు, ఆ వెనకొచ్చి కాపాడా. నువ్వు రాకపోతే ఈ కోతి మూకందరూ కలిసి మన వాళ్ళని చంపేదు. నీ రాకతో వీళ్ళు ఆట కట్టేదనుకో. రాముడు లేదు, భీముడు లేదు. ఈ రోజు నుంచి నేను వెళ్ళ మనిషిని కదిలేవంటే కాల్చి చంపేస్తాను. శభాష్ రాముడు, నీ చాకచక్యానికి జోహార్. మీ బోడి పొగడ్తల కోసం, మీ మెచ్చుకోల కోసం కాదు నేను ఈ పని చేసింది. మా వాళ్ళను రక్షించుకోవడం కోసం. అజబాబు, మర్యాదగా ఈ కాగితాల మీద సంతకం పెట్టు, లేదా ముందు వెనక ఆలోచించకుండా కాల్చి చంపేస్తాను. నీకేమన్నా మతిపోయిందా రాముడు? రాముడన్నా దేవుడన్నా నేను జాలిపడలేదు. పట్టుకో. సంతకం పెట్టు. భుజంగం, నువ్వు చెప్పిన పనుల్లో ఒక పని చేసేశాను. ఇదిగో సంతకం ఉన్న కాగితాలు. ఇక మిగిలిందల్లా ఈ రాజాబాబు ప్రాణాలు తీయడమే.
ఆ పని కూడా త్వరగా ఫినిష్ చేస్తాను. మా వాళ్ళ కట్లు ఇప్పేసాయి. ఏమిటి రాము, ఏమిటి అనేది? రాజాబాబుని చంపేస్తావా? వద్దు బాబు, వద్దు. నువ్వంత పని చేస్తే ఒకప్పుడు నీ తండ్రి చేసే త్యాగానికి, ఇన్నేళ్ళు నేను చేసిన తపస్సుకి ఫలితం ఉండదు బాబు, ఫలితం ఉండదు. భర్తని పోగొట్టుకుని బిడ్డను దూరం చేసుకుని బ్రతుకంతా ఎడారి చేసుకుని నువ్వు చేసిన తపస్సుకి, ఈ రాజాబాబు కోసం నువ్వు పడ్డ తాపత్రయానికి నీకు దక్కిందేటమ్మా? అపనిందలు, అవమానాలు, తిట్లు, చివాట్లు, అంతేగా? ఇంకా ఈ స్వార్థపరుడి మీద నీకు మమతెందుకు, జాలెందుకు? ఇలాంటి వాణ్ణి ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేసి రావడం లేదమ్మా. అలా మాట్లాడకురా. మనం ఎవరు ఉప్పు తింటామో వారికి తప్పు తలపెట్టడం చాలా పాపం. నా మాట విని చాలట్టు చాలు. విశ్వాసం, నమ్మకం, కృతజ్ఞత అంటూ నువ్వు చెప్పిన మాటలు విన్నాను మనకి. ఈ రోజు నీకు, అమ్మకు, అందరికీ ఇలాంటి గతి పట్టింది. ఎన్నో ఏళ్ల తర్వాత దేవుడు కరుణించి ఇచ్చిన వరంలాగా నా కన్నతల్లి నాకు దొరికింది. నా తల్లి కోసం నేనేమైనా చేస్తాను. ఈ రాజాబాబు ప్రాణాలు తీస్తాను. రాజాబాబు, వీలుంటే పైలోకంలోను, లేదంటే వచ్చే జన్మలోనూ కలుసుకుందాం. వద్దు, నన్ను తప్పొద్దు. భుజంగం, ఈ 2 పనులు పూర్తి చేశాను. ఇప్పుడు మా వాళ్ళ కట్లు ఇప్పించు. బాబు, రాజాబాబు, మీరు చెప్పిన పనులు చేశారు కదరా, మళ్ళీ ఇదేం పని? మోసం, కుట్ర, దగ్గర. మోసం లేదు, దగ్గలేదు. అంతిమ విజయం మాదేరా. నూరు ముసులు పద. చిన్న రావణ, నేను రాజాబాబును చంపుతాను కూడా నీ తెలివి తక్కువ. ఒరిజినల్ పిస్తల్ దాచిపెట్టి డూప్లికేట్ పిస్తల్తో కాల్చాను రా. ఇప్పటికైనా అర్థమైందా నా తెలివితేటలు? కాసుకో నా చెప్పండి. నా కొడుకును పొట్టలు పెట్టుకుంటావురా? చెప్తాను. కొట్టాను రా. నేను పట్టబడుస్తాను రా, పట్టబడుతాను రా. ఫైవ్ స్టార్ హోటల్ కొనడానికి వచ్చిన పెట్టుకుప్ప వెంకటప్ప గారా? అవును. రాజాబాబు, ఎలా గుచ్చుకోలేదని చూస్తున్నారా? ముసుకురా. రాధా, నువ్వు రాధగా ఉంటే నేను శ్రీకృష్ణులా ఉంటా. ఆడపిల్ల నలిగిపోతుందిరా. నాకు కావాల్సిన పిల్లల సరిగా నొక్కడం బాగోలేదురా. రాధా, సారీ. బాగా నొక్కండి, బాగా నొక్కండి రా. ఏముందిరా? బాబు, ఈ స్విచ్ ఆన్ చేస్తే నీ నా కొడుకులందరూ బగ్గున మండి బూడిదైపోతావు. కానీ ఆ పాపం మన కనకరావు, వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయి. రాము, రాజబాబు, నా కబురందుగానే వెంటనే వచ్చి మమ్మల్ని కాపాడినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాము, కృతజ్ఞతలు నేనే నీకు చెప్పాలి. ఎన్నో ఏళ్ళగా నా మీద హత్యా ప్రయత్నం చేస్తున్న ఈ దుర్మార్గులు ఆట కట్టించి ప్రాణానికి ప్రాణం ఇచ్చి నీకేమిచ్చినా రుణం తీర్చుకోలేను. అమ్మా, అబద్ధాన్ని నిజమని నమ్మి
నీ ప్రేమని మమతని అనుమానించి నిన్ను నిందించినందుకు నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. బాబు అమ్మా అమ్మా, బిడ్డలు చేసే ఏ తప్పులైనా ఈ లోకంలో మనసారా మన్నించేది తల్లే బాబు. నీ మీద నాకేమాత్రం కోపం లేదు. అమ్మా. రాజబాబు, నేను ఇంక మా అమ్మని లడ్డూని మా ఊరు తీసుకుని వెళ్ళిపోతాను. అదేమిటి రాము, నాకున్న ఆస్తి ఐశ్వర్యాలన్నింటిలోనూ నీకు సగం వాటా రాసేస్తాను. నా తోడబుట్టిన వాళ్ళ చూసుకుంటాను. కన్న కొడుకుైన నిన్ను, పెంపుడు కొడుకునైనా నన్ను చూసుకుంటూ అమ్మ ఆనందంగా మనతోనే ఉంటుంది. లడ్డు కాదనక రాము. వద్దు రాజబాబు, ఈ పట్టణంలో అర్థం లేని ఆడంబరాలు, లేనిపోయిన హోదాల మధ్య నేను ఉండలేను. పల్లెటూరులో చద్దనం తింటూ, మా లడ్డు తాతో కబుర్లు చెప్పుకుంటూ అమ్మ నీళ్ళు హాయిగా బతుకుతాను. అది కాదు రాము. ఇంకేం చెప్పదు రాజబాబు, ఆ ముఖ్యమైన విషయం మర్చిపోయాను. దాదా, ఆశాదేవి నీళ్ళు తీసుకురా. అమ్మా, వీళ్ళిద్దరిని ఆశీర్వదించాను. మీ 2 జంటలు కలిసి వస్తేనే ఆశీర్వదిస్తాం. అమ్మ రాధ, ఇలా రమ్మ. నూరు కాలాల పాటు పిల్లా పాపలతో సుఖంగా వర్తిల్లాలి. నమస్తే. మీరంతా భలే మంచి వాళ్ళది. మా నాన్న అంటే మీకు భలే ఇష్టం. ఇది మా నాన్నగారు తీసిన